మంచి అందరూ మనం పొందాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ దీని నుంచే మంచి పేరు రావాలి. మాకు ఫస్ట్ కార్పొరేషన్ మేడం మాకు మెయిన్ చిత్తూరులో చేస్తున్నట్టు కూడా ఇదే విధంగా అందరితో స్టాఫ్తో డిస్కస్ చేసి ఎక్కడ లోటుపాట్లు కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోనండి ఏదంటే సమస్య క్లియర్ చేసుకోవాలి. అంటే పారిశుద్ధ్య చేస్తూ ఉండే మనుషుల నుంచి అటెండర్ నుంచి మేడం వరకు ఎమ్మెల్యే వరకు మీరు కరెక్ట్గా చేస్తేనే మాకు మంచి పేరు వస్తుంది. మీరు అందరూ దృష్టి పెట్టి మనసు పెట్టి మీరు చేస్తే మాకు కూడా మంచి జరుగుతుంది. ఇక్కడ ఆ దేవదేవుని కూడా కోరుకుంటున్నాం. అందులో కూడా ఇంతకుముందు జరిగింది గతం కథ, ఇంతకుముందు ఏదేదో జరిగింది ఏదేదో చేయగలరు అన్నాడు. ఆ ఇదంతా అపోహనంతా మేము కూడా మనసులో పెట్టుకోకుండా మీరు కూడా ఇది లేకుండా ఇప్పుడు మనకు చిత్తూరు తిరుపతి కార్పొరేషన్లో తిరుపతి కాన్స్టిట్యున్సీకి దేశానికంతా స్వాతంత్రం వస్తే తిరుపతి ఒక కాన్స్టిట్యున్సీకి స్వాతంత్రం రాలేటువంటి ఇబ్బందులు పడినారు. ఇప్పుడు మన ఆర్ఎన్ శ్రీనివాస్ గారు రావడం, ఇప్పుడు ఇక్కడ తిరుపతి ఎమ్మెల్యే అవ్వడం అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తాం. అది అందరూ కూడా మేము ఫ్రీ ఇచ్చేస్తాం. అంటే వాళ్ళతో కలిస్తే ఎట్లా వీళ్ళతో కలిస్తే ఎట్లా అది చేస్తే ఇది చేస్తే కూడా మేము ఏమో పట్టించుకోము. మేము అలాగే అంటే అక్కడ నుంచి కమిషనర్ స్థాయి వరకు ఎమ్మెల్యే స్థాయి వరకు అందరినీ కూడా ఒకే విధంగా మేము చూసేవారు. అంటే ఒక అక్కడ డ్రైవర్ అనేది అటువంటి వ్యక్తిత్వం స్వభావం మన ఎమ్మెల్యే గారికి లేదు కాబట్టి అందరూ కూడా విధంగా చూస్తున్నాం మేడం. మీరు కూడా మాకు ఏదైనా ఉండాలంటే అఫీషియల్స్ కూడా కొంచెం ఎక్కడ సర్టిఫికేట్ ఇచ్చి మంచిగా చేసుకొని పోతే మాకు కూడా మంచి జరుగుతుంది, సమాజం కూడా మంచి జరగాల. తిరుపతి ఈ పుణ్యక్షేత్రంలో మంచి పేరు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మేము భగవంతుడు దేవదేవుడు అంతరించిన ప్రతిక్ష మేము కూడా ఊహించాం. ఇక్కడికి వస్తాం, ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే అవుతాం. అట్లా వచ్చినాం. ఇప్పుడు మేడం గారు 3 to 4 or 5 అట్లా మేడం గారు అపాయింట్మెంట్ తీసుకుంటే ఇప్పుడే వచ్చామంటే అంటే ఇప్పుడు వచ్చినాం. అంటే ఇంతమంది ఒకేసారి మేము వచ్చినప్పుడు గ్యాదర్ కావాలంటే కుదరదు. ఇప్పుడు అట్లా వచ్చినా మిమ్మల్ని అందరినీ కూడా చూసిన దానికి సంతోషం. మళ్ళీ కూడా మనం ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టుకున్నారు మేడం గారితో మళ్ళీ కలిసి ఏదైనా లోటుపాట్లు కూడా మనం డిస్కస్ చేసుకుందాం. మనం అందరం కలుద్దాం. కలిసి మేము ఎట్లా తిరుపతికి వచ్చి ఎమ్మెల్యేగా 63,000 ఓట్లు మెజార్టీతో రావడం అంటే ఆశామర్శాలు అంటే ఎట్లా సాధించినామో మిమ్మల్ని అందరూ కూడా పెట్టుకొని మీరు తిరుపతి కార్పొరేషన్లో చేసే వాళ్ళంతా కూడా మంచిగా చేస్తున్నారు అనే దీన్ని తెప్పించుకొని శభాష్ అనుకునేంత వరకు మీ యొక్క హెల్ప్ కూడా తీసుకొని కూడా మేము కూడా చేస్తాము. ఇలా మళ్ళీ పేరు మీకు అందరూ కూడా మేడం చేసుకోండి. ఏదైనా అవసరం మీకు ఫోన్ చేస్తాం.